నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ కాడివి, నువ్వు మమ్మల్ని అంటావు పృథ్వీరాజు, అది కరెక్ట్ కాదు. నన్ను అన్నవాడు నేను వ్యక్తిగతంగా నేను తిడుతున్నాను. నేను ఒక రైతుని, నన్ను కానీ ఏమన్నా పెయిడ్ ఆర్టిస్ట్ అన్నామంటే చెప్పు తెగరాదు అంత అనుకుంటున్నాము. అంటే రైతులు అంటే ఎట్ట కనపడి నీకంటికి మీ పార్టీకి మీ పార్టీలోనే ఉందిగా రైతు శ్రామికాన్ని, అది మీరు పాటిస్తున్నారా? మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాజశేఖర రెడ్డి రైతులు వచ్చి కుటుంబం చెబుతున్నారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ లుంగి కట్టుకొని తిరగాలి, ఎందుకు పని చేయాలి, షూ టక్ చేసుకొని కోట్ వేసుకొని తిరుగుతాడు అంటే అప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ఏమో పారిశ్రామిక మీద రైతు కుటుంబం నుంచి. రైతులు అంటే చినిగిపోయిన బట్టలు, మురికి బట్టలతో, వెనకటి టైర్ చెప్పులతో కణవా కట్టుకొని తిప్పుతూ ఉండాలా? వీళ్ళ ప్రపంచం ఏం చెబుతుంది? అమెరికాలో మరి వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ఉండి వ్యవసాయం చేస్తున్నారా? టెక్నాలజీ వచ్చి టెక్నాలజీగా మారుతారు. నువ్వు పెయిడ్ నాది ఎప్పుడో మేము కార్లు వాడాం, మంచి వెహికల్ వాడాం, హార్వెస్టర్తో వ్యవసాయం చేసాం, ట్రాక్టర్లు దున్నాం, అన్నీ చేసాం. నీకు ఒక డౌట్ ఉంటే రా, తైవాన్స్ పేరు నువ్వు నేను భుజాన్ని వేసుకుందాము, ఎవరు ఎంత మందు పడతాడు, ఎంతవరకు చేరుకు మందు పెట్టేస్తా, ఎందాక పెట్టేస్తా చూద్దాం. పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఒక్కసారి జమ్మంటారు. ఇక్కడ 29 గ్రామాల్లో ఈ గ్రామానికి వచ్చి ఆ మాట మాట్లాడితే పృథ్వీరాజు నీ యువతారు, నువ్వు పెయిడ్ ఆర్టిస్టు, మేము పెయిడ్ ఆర్టిస్టులు, మీ బతుకులు పెయిడ్ ఆర్టిస్టులు, మీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులు. మీరు మరి ప్రజాసేవ చేయడానికి వస్తా ఉన్నారు కదా, మరి 2 లక్షల రూపాయల జీతాలు మీకెందుకు? ఎన్ని గవర్నమెంట్ వచ్చే వెసులుబాట్లు మీకెందుకు? అవన్నీ ఫ్రీగా ఇవ్వచ్చుగా. మరి దాదాపు 150 సభ్యులు ఉన్నారంటే దాదాపు నెలకు 3 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 36 కోట్ల రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు. ఎలవెన్స్ కాకుండా ఇవ్వచ్చుగా. మీ వాళ్ళు మరి గవర్నమెంట్కి ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చారుగా, శాలరీ రాలేదు కదా. అంటే మీరు శాలరీ పెట్టడానికి వచ్చారు, సేవ చేయడానికి రాలేదు, జనం తోచి తినడానికి. మీ వల్లాభనాయుడికి సిఆర్డీలో 36 ఎకరాలు ఉంది. సిఆర్డీ అవతల లింగనేనాల దగ్గర తీసుకున్న పొలమే దాదాపు 50 ఎకరం ఉంది. నాకు ఒరిజినల్ కావాలంటే వల్లవాసి నుంచి నేను నాకు అమౌంట్ డబ్బులు కూడా పడ్డాయి, నీ ప్రూవ్ కూడా చేయగలను. మేము ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్, బినామీలు ఎవరు? మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి నాకు భూమి లేదు, ఉంటే 5 ఎకరాలు రాసిస్తా అన్నాడు. బాండా ప్రూవ్తో చేసాడు 70 ఎకరం ఉందని. మరి తిరిగి కౌంటరీ లేదే. కొడాలానికి చేసి 8 ఎకరాలు కొడాలానికి కౌంటరీలో పోయి తిరిగి ఓట్లు వేసినప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటా ఉన్నావు. మరి ఓట్లు వేసారు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. నీ పార్టీ రాజీనామా పదవి వదుకొని రావచ్చుగా, కానీ నువ్వు పదవి కోసం ఉన్నావుగా. మరి నువ్వు త్యాగం చేసావు, మేము త్యాగం చేసావా? మరి నువ్వు అల్లాడప్పుడు త్యాగం, నువ్వు 5 ఎకరాలు ఎందుకు సిఆర్టీలో పూలింగ్కి ఇచ్చావు అంటే నువ్వు కూడా త్యాగం చేయనట్టు. అయితే వీళ్ళందరూ కరకట్ట కమల్ హాసను, ఆయన ఏదో అరకలా దుంతా అంటే ఎద్దులతో పని లేకుండా ఆయన ఎలా ఆడటం. ఒకరోజల్లా ఎక్కడ మాగాడి ఉరి పీకి మోసి ఆయన నాటేసాయంట. ఎక్కడ ఉరి మాగాడి నాటు చేయడం ఒక మనిషి చేతి మీద మట్టి చేతులు ఇంతవరకు ఎప్పుడు చూడలే. మరి ఆయన ఏమైనా చేతుల్లో పని చేసాం. మరి నారు పీకి నారు కట్టగట్టి మోసి గుచ్చి ఇవన్నీ చేసి ఒక మనిషి చేసాయంట ఒక రోజుతో. చెప్పుకోవడానికి వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు డ్రామా ఆర్టిస్టులు, మేమైతే కాదయ్యా. ఇప్పుడు రాజధాని కట్టడానికి 1,10,000 కోట్లు అవుతుందని చెప్పేసి ఇంకొక వాదన తెరపైకి తీసుకొచ్చారు సార్, దీనిపైన మీరు ఏమంటారు? అవుతాయే, మీ సొమ్మేం తెచ్చి పెడుతున్నారా? మా సొమ్మేగా, మావే 10,000 ఎకర భూమి ఉంది, మా భూమి ఏం పెడతారు?